గొప్ప దేవా, ఈ యొక్క సాయంత్ర సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఈ రోజు వరకే కూడా మమ్మల్ని సజీవ గుంపులో ఉంచావు నైనా. నీకే స్తోత్రము, స్తుతి 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 వందనాలు చెల్లించుకుంటున్నాం నైనా. అవును నా తండ్రి, ఈ యొక్క 3వ నెల మొదటి రోజే నా ప్రభువా మరి మమ్మల్ని ప్రార్థన నడిపిస్తున్నారు కనుక మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. పరిశుద్ధాత్మదేవా, వచ్చిన మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి, బలపరచండి నైనా. మీకు వందనాలు, మీకు స్తోత్రమయ్యా. మహిమ ఘనత మీకే చెల్లించుకొని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీకు స్తోత్రం కలుగును కాక. సారీ, చాలాసేపు అయినా అనుకుంటున్నాను. మీరందరూ వచ్చి వెరీ సారీ, ట్రాఫిక్ బాగా అదేనండి పాపం. ట్రాఫిక్ ఎట్లా అంటే చెప్పలేకపోయాను. సరే, వాక్యానికి మనం వెళుతాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వాక్యం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వాక్యం తీసిన వాళ్ళు చదవండి. ఆయన పెద్దల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రము. మరి 32 వాక్యం చదువుమా. సాయంకాలము ప్రొద్దుకూకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు. సార్, ఇక్కడ మనం చూసినప్పుడు ఏందన్నమాట, ప్రార్థన జీవితము మనందరికీ కూడా చాలా చాలా ముఖ్యము. అందరూ మనం ప్రార్థన చేస్తాం, అవునా కదా. రకరకంగా మనము ప్రార్థన చేస్తాము. ఉదయం లేసి ప్రార్థన చేస్తాము. ఏమైనా కష్టం వస్తే, ఏమైనా బలహీనత వస్తే, ఏదైనా సమస్యలు వస్తే మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రార్థన అయితే మనం చేస్తాము. కానీ ప్రార్థనలో మరి ముఖ్యమైనది ఏం తెలుసా? తెల్లవారుజామున లేచి మనము ప్రార్థన మనము చేయాలి. తెల్లవారుజామున అంటే ఎన్ని గంటలు? 7 గంటల? ఎన్ని గంటలు? 3 నుంచి 6 లేకపోతే 5, ఓకేనా. 3 నుంచి 6, 5 గంటల వరకు మనం చాలా శ్రేష్టమైన సమయం అన్నమాట. ఎందుకంటే అప్పుడే మంచి నిద్ర వస్తుంది మనకి. రాత్రంతా కొంతమంది ఫోన్లోనే ఉంటాము, అవునా కదా. 12 గంటలు, 1 గంట, 2 గంటల వరకు కూడా ఫోన్లోనే ఉంటాము. ఆ 3 తర్వాత మంచి నిద్ర వస్తుంది, చల్లగా ఉంటుంది కదా బాగా. అప్పుడు ఏమవుతుంది అన్నమాట, మనకి మంచి నిద్ర వస్తుంది. తర్వాత ఎప్పుడు లేస్తాము? 7 గంటలకో 7:30. అప్పుడు స్కూలు కాలేజీ ఏమి లేదు, టిఫిన్ కంటే పని లేవు అని అంటే 8 వరకు కూడా నిద్రపోతూ ఉంటాము, అవునా కదా. కానీ దేవుని ఒక వాక్యం ఏమంటుంది, యేసుక్రీస్తు మనకి నేర్పించిన ఒక కార్యము ప్రార్థనలు ఏంటంటే, ఆయన రాత్రి ఇప్పుడు ఆ 32 నుంచి మనం చదివినప్పుడు అక్కడ ఒక పెద్ద హీలింగ్ మీటింగ్ జరుగుతుంది, ఒక పెద్ద రివైవల్ మీటింగ్ జరుగుతుంది, అవునా కదా. అనేక మంది పట్టణంలో ఉన్న అన్ని రోగస్తులు వచ్చేసారు. అక్కడ హీలింగ్ మీటింగ్ జరుగుతుంది, స్వస్థత కూటం జరుగుతుంది అన్నమాట. అందరి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నారు. రాత్రి అంతా ప్రార్థననే. ఇప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి, ఎట్లుంటుంది? ఇప్పుడు ఈ గుడికి ఆయన తర్వాత మనం ఇంటికి వెళతాము. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? ప్రార్థనకి పోయి వచ్చినాం కదా, కాసేపు కూర్చుంటాము. ఇది ఒక పెద్ద పని కదా, ప్రార్థనకి రావడమే, అవునా కదా. కాసేపు కూర్చుంటాం మనము, అది ఇదనేసి సరేలే ఏదైనా తింటాము చేస్తాము అది అన్నట్టు అట్లా ఉంటుంది అనమాట. కొన్ని రేపు ఆదివారము, అవునా. ఆరాధన జరిగిన తర్వాత ఇంటికి పోతే ఏం చేసుకుంటాము? ఏ 12 1 గంటకో ఎప్పుడు ముగిస్తుందో ఇక్కడ నాకు తెలియదు. ముగించుకొని ఇంటికి పోతాం అనుకోండి. పోనీ భోజనమే ఏదో చేసుకొని వెళ్తారనుకోండి, చేయకపోయినా పర్వాలేదు, మీరు అట్లా వెళ్తారనుకోండి. అప్పుడు ఏమవుతుంది? అన్నం గిన్నె తిన్న తర్వాత ఇంటికి ఏం చేస్తాము? చెప్పండి, అదే కావాలి మీ నోటి నుండి, నాకు అది కావాలి. పడుకుంటాం మనము. ఎక్కడికి వెళ్ళి వచ్చినాము? చర్చికి వెళ్ళి వచ్చినాము, ఆరాధనకి వెళ్ళి వచ్చినాము మనము, అవునా కదా. ఇక్కడ ఏంటంట, రాత్రి అంతా హీలింగ్ మీటింగ్ జరుగుతుంది. యేసు ప్రభు పట్టణం నుండి వచ్చిన వారు అందరికీ రోగిస్తులకు స్వస్థత ఆయన అక్కడ జరిగిస్తున్నారన్నమాట. అన్నీ అయిన తర్వాత ఇప్పుడు శిష్యులు వాళ్ళందరూ భలే టైర్డ్ అయిపోయారు.
రాత్రంతా మీటింగ్ అయిపోయింది, కాసేపు పడుకుంటే బాగుంటుంది కదా అది అన్నట్టు. కానీ యేసు ప్రభు మాత్రం ఏం చేశారు, తెల్లవారుజామున ఎక్కడికి వెళ్ళారంట, అరణ్యంకు వెళ్ళినారంట. ఎందుకు, అక్కడే పక్కకి ఎవరైనా ఒక ఇంట్లో పోయి ప్రార్థన చేసుకోవచ్చు కదా, నడుచుకొని, ఎందుకంటే నిద్ర రాకూడదు అనేసి అరణ్యానికి నడుచుకొని వెళ్ళి అక్కడ తండ్రితో ఆయన ఏం చేసుకున్నారన్నమాట, సహవాసం చేసుకున్నారు. ముందుగా ఫస్ట్ తెల్లవారుజామున నా తండ్రితో నేను మాట్లాడాలి, నా తండ్రి మాట నేను వినాలి, నా తండ్రితో నేను శక్తిని పొందుకోవాలి అని చెప్పేసి ఆయన ఏం చేశారు, తెల్లవారుజామున ఆయన ఆ విధంగా ఆయన లేచారన్నమాట. తెల్లవారు మనం లేచి దేవుని వెతికితే ఆయన ఏం చేస్తారంట, కనబడతారు మనకి. అవునా, దేవునికి స్తోత్రం. కీర్తనలో ఒక వాక్యం ఉంది, మనం చదువుతాము చూడండి. కీర్తన 5వ కీర్తన 3వ వాక్యం చూడండి. కీర్తన 5:3. సో చదువుతామా. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి సాక్షియుండును. హల్లెలూయా. ఉదయము లేస్తారంట ఆయన కీర్తనగాడు. పొద్దున్న లేచి ఆయన కంఠస్వరము యెహోవాకు వినబడాలంట. పొద్దున ఆయన సన్నిధానంలో అక్కడ పోయి చేరాలన్నమాట. దేవునికి వందనాలు. నెహెమ్యా ఉంది, తీయవద్దు. మనం తెల్లవారుజామున అతన్ని వెతుకుతే ఆయన మనకి కనిపిస్తారన్నమాట. కాబట్టి మరి దేవునికి వందనాలు, దేవునికి స్తోత్రం అన్నమాట. తెల్లవారుజామున మనం ఫ్రెష్గా, అవునా కదా, ఏదో కొంచెం నిద్ర పోయి ఉంటాము. మనము 12 గంటలు పడుకున్నా కూడా 3 గంటలకు 4 గంటలకు ఒక 3-4 గంటలు నిద్రపోయి ఉంటాము. అప్పుడు మనం లేచి దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు కూడా మన మీద ఎంతో ఇష్టపడతారు. తర్వాత ఎట్లా ఉంటుందంట, మనము కూడా రీఛార్జ్ అవుతాము. ఆ రోజు కావాల్సిన బలము మనము పొందగలుగుతాము, ఆ రోజు కావాల్సిన శక్తిని మనము పొందగలుగుతాము. ఆ రోజు అంతా కూడా మీరు చూడండి సంతోషంగా మనం ఏం చేస్తాము, ఉండగలుగుతాం. పోయిన శనివారం ఇక్కడ వచ్చినప్పుడు, పోయిన నెల మరి ఇదే ఫస్ట్ కదా, ఫిబ్రవరి 1 వచ్చినప్పుడు ఒక 3 రోజుల కిందట అదే వారంలోనే ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ ఉండగా ఏమైపోయింది, వాక్యం అన్నీ అయిపోయింది. అందరూ కొంతమంది ప్రార్థన వచ్చి చేసుకున్నారు, కొంత రోగేస్తారు, వాళ్ళు వీళ్ళు ఏదో వాళ్ళ సమస్యలు చెప్పుకొని ప్రార్థన చేసుకున్నారు. అంతా జరుగుతుంటే వెనక నుండి ఒక ఆయన వచ్చాడు. వచ్చేసి ఆయన షూ కాలుతో మధ్య భాగం ఉంది కదా, ఇట్లా తన్నాడు అన్నమాట. తంటే ఏమైపోయింది, నా కాలు బెండ్ అయిపోయింది. ఇట్లా బెండ్ అయిపోయి ఇట్లా పడ్డాను. బైబిల్ చేతులనే ఉంది, ఇట్లా పడ్డాను. మట్టి ఇది ప్లేస్ అన్నమాట. పడ్డ వరకు మోకాలు కొంచెము ఇదైంది. ప్రభు అనేసి మెల్లగా ఇట్లా మళ్ళీ స్ట్రైట్గా పండి లేవడానికి కొరికి వెంటనే ఏం చేశాడు, ఒక కర్ర తీసుకొని మోకాళ్ళ టక్కు కొడుతున్నాడు నన్ను. అయ్యో యేసయ్య ఎందుకు కొడుతున్నాడో తెలియట్లేదంటే, ఈ కాలే కాదా ఇక్కడ వస్తుంది, ఈ కాలే కాదా నీ దేవుని గురించి ఇక్కడ మాట్లాడడానికి తీసుకొస్తుంది. అదైన వారికి చాలా బాధపడ్డాను. యేసయ్య అని చెప్పి అలా కొట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మోకాలు 2 భయంకర నొప్పి, అసలు కూర్చోలేకపోయాను. మళ్ళీ అట్లా నిలబడి ప్రభు అదని చెప్పేసి ఒక బండరాయి మీద కూర్చున్నాను. తర్వాత వచ్చి అయ్యో అమ్మగారు అని అంటే అక్కడ వాళ్ళు 4 వచ్చి ఉన్నారు, బీజేపీ వాళ్ళు వచ్చి ఇంకా కొంతమందిని కూడా కొట్టి, నెక్స్ట్ టైం మిమ్మల్ని ఇక్కడ చూసానంటే మిమ్మల్ని ఏం చేస్తాను చూడు అదని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ప్రేయర్ వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ప్రేయర్ అదంతా చేసి అంత అయిన తర్వాత నిలబడడం రావట్లేదు. వాచిపోయింది మోకాలు మొత్తం. వాచిపోతే ఇక మళ్ళీ మెల్లగా ఇది చేసుకొని అయినా సరే ఎట్లయినా పర్వాలేదు, దేవుడు ఇంటికి చేరుస్తారు, నేను పోతానని ఒక ఆటో తీసుకొని వచ్చేసిన. ఇంటికి వచ్చి దిగిన మాది 1st ఫ్లోర్లో ఉంటుంది. మెట్లు ఎక్కడం రావట్లేదు. ఏడుపు అంటే నాకు ఇట్లా కన్ను నిండా నీళ్ళు వస్తుంది. ఇట్లా అసలు యూ దేవా ఎందుకు నాకు ఇట్లా ప్రభా, మరి మీరే నాకు మీరే బలం ఇవ్వాలని ఎట్లా చేశాను. ఒక్కొక్క స్టెప్ మీద వెనక కూర్చొని మెల్లమెల్లగా ఎక్కుతున్నా పైన. అలాగే ఎట్లనో ఎక్కి ఇంటి గేట్ వరకు వచ్చినాను, డోర్ వరకు. మళ్ళీ లోపలికి వస్తే నా వల్ల అవ్వట్లేదు, చెప్పలు విసిరేసి వచ్చి మెల్లగా కూర్చున్నాను అనమాట. ఏమైందంటే ఇప్పుడు ఇంట్లో నేను ఏం చెప్పాలా, ఏమని చెప్తే అంతే ఇక ఇంటి జైలే నాకు.
ఇంకేం చెప్పాలా? లేదు కొంచెం కింద పడిపోయాను, చాలా ఇదైపోయింది. అయ్యో ఎక్కడ పడిపోయి ఏమైపోయింది? లేదు నేను చూసుకుంటాను, కొంచెం వేడి నీళ్ళు పెట్టండి అని చెప్తే మళ్ళీ వేడి నీళ్ళు పెడతానమ్మా. మెల్లగా వెళ్ళి ఇంట్లో ప్రేయర్ ఆయిల్ ఉంటే అది రాసుకొని కుర్చీలోనే కూర్చొని మొత్తం వేడి నీళ్ళు పోసుకున్నా. ప్రభువా ఎందుకు జరిగింది, ఎందుకు నాకు ఇట్లా ఇస్తున్నావు, నేను ఏం అడగను కానీ నిలబెట్టుకోనాను, భరించలేకపోతున్నా ఈ నొప్పి, నిలబెట్టుకో, నొప్పి తీయమని కూడా నేను అడగలే, దయచేసి నన్ను నిలబెట్టుకో నీ కొరకని అట్లా ప్రే చేసేసి స్నానం కూడా చేసి వచ్చి అలాగే నాకేం తినడం ఏమొద్దు, నేను కొంచెం పడుకుంటాను, టైర్డ్గా ఉందనేసి గమ్ముని రూముకి వెళ్ళాను అనమాట. వెళ్ళేసి ఏం చేశాను, బాగా ఏడ్చిన, బైబిల్ ఇట్లా పట్టుకొని భయంకరంగా ఏడ్చిన. అదే రోజు అదే వారంలోనే నాకు బాగా కొంచెం గుండె నొప్పి వచ్చింది, కొంచెం ఇక్కడ కూడా బాగా నొప్పి వచ్చింది, ఒకలాగా అన్ఈజీగా ఫీల్ అయ్యాను అనమాట. తర్వాత వెంటనే వెడ్నెస్డే అట్లా జరిగింది, సాటర్డేకి ఇక్కడికి వచ్చిన. దేవా ఎందుకు ఇట్లా, అసలు ఈ మట్టి శరీరంలో ఎందుకు ఇట్లా తాకుతున్నాడు అపవాది తెలియట్లేదు, ఆయన మీరు ఉన్నారు తండ్రి అని చెప్పి అట్లా ప్రే చేసుకున్నాను. మళ్ళీ నా మనవాడు వచ్చాడు, వాడు వచ్చి పడుకుంటే నైట్ అంతా నిద్రలేదు. థర్స్డే మళ్ళీ నేను విడోస్కు వండుకొని వెళ్ళాలా, ఎక్కడ ఓ దేవా పెద్దగా ఏనుగు కాలాగా అయిపోయింది. అస్సలు అయిపోతే దేవా నేను ఏం చేయాలి, ఇప్పుడు నేను వెళ్ళాలి కదా ప్రభు అని అంటే ఆ రోజు ఏం చేస్తాను, రాత్రంతా నిద్రలేదు, 2 గంటల నుంచి దేవుని స్తుతించుకున్నాను. ప్రభు నేను ఏం చేయాలి, దేవా నువ్వు ఉన్నావు నాకు తోడుగా అదని అట్లా ఉన్నాను. 6 అయిపోయింది, ఇంకెక్కడ నిద్రపోతామో ఏం చేస్తామో, సరే లేస్తామంటే లేవడం రాలేదు. దేవా కొంచెం నీ బలం ఇయ్యవా, నేను అస్సలు అడుగు పెట్టలేకపోతున్నాను. అయితే అంతకుముందు కాలు ఇట్లా అయినప్పుడు ఒక వాకర్ తీసి పెట్టాము, అది ఉన్నది. ఇంకా మళ్ళీ ఏం చేశాను, ఆ వాకర్ దగ్గర మెల్లగా గోడ పట్టుకొని వాకర్ పట్టుకొని నడుచుకొని కిచెన్కి వచ్చి కొంచెం కాఫీకి వీటికి అంతా ఇది చేసి ముఖం అంతా కడుక్కున్నాను. తర్వాత అన్నీ ఏదో అది ఇది చేసి మళ్ళీ వంటగింటే ఏదో చేస్తాను అనమాట. మళ్ళీ మా వారు అన్నారు, ఎందుకు ఇట్లా కుండుతున్నావు, వాకర్ పట్టుకొని ఎందుకు నడుస్తున్నావు అంటే, బాగా నొప్పి వేస్తుందండి అది అని చెప్పి ఇది వాళ్ళు ఎవరికి చూపించానంటే అయిపోయింది. నేను ఇంకా మళ్ళీ ఏం చేయలేదు. తర్వాత బాబు వాడు స్కూల్కి వెళ్ళిన వెంటనే ఒక ఆటో తీసుకొని వచ్చేసినాను విడోస్ దగ్గర. వాళ్ళ దగ్గర కూడా వచ్చి కూర్చోలేకపోయినాను, వాళ్ళ ఒక బెడ్ మీద గమ్మున పడుకున్నాను. నేను పడుకొని ఆ రోజు వాళ్ళకి వాక్యం చెప్పి ప్రే చేశాను. అసలు కూర్చోలేకపోతున్నాను, నిలబడలేకపోతున్నాను, ఒక విధమైన వేదన. దేవా నీకు స్తోత్రం. మళ్ళీ ఫ్రైడే రోజు ఉపవాస ప్రార్థన. మళ్ళా అనుకున్న ప్రభా నీకు స్తోత్రం, అపవాదిని ఎదిరించాలి, వాడిని ఎదిరిస్తేనే వాడు పోతాడు, లేకపోతే ఏం చేస్తాడు, ఇలాగనే నొప్పి గిప్పి అన్నిటిని ఇచ్చి మనని కృంగదీస్తూ ఉంటాడు, అవునా కదా. అదని చెప్పేసి మళ్ళీ ఆ రోజు కూడా పొద్దున్న 2 గంటల నుంచి ప్రేయర్లోనే ఉన్నాను. నీ శక్తి కావాలి ప్రభువా, నీ శక్తి కావాలి. అప్పుడు నేను ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉండగా ఈ మార్కు 1వ అధ్యాయం 35వ వాక్యము తగిలింది నాకు. రాత్రి అంతా కూడా ప్రభు ఏం చేస్తారన్నమాట, అందరి కొరికి ఆయన ప్రార్థన చేసి అందరినీ స్వస్థపరిచిన తర్వాత ఆయన కూడా మనలాగా శరీరంలోనే ఉండేవారు, అవునా కదా. మరి ఆయనకి ఎంత అలసట ఉండేది, అవునా కదా. ఆయన ఎంత టైర్డ్గా ఉండేవారు, అవునా కదా. అయినా కూడా ఆయన తెల్లవారుజామున వెళ్ళి అది అరణ్యముకు వెళ్ళి ప్రార్థన చేసుకున్నారన్నమాట. తండ్రి దగ్గర నూతన బలము పొందుట కొరకి, నూతన శక్తిని ఆయన పొందుట కొరకి ఆయన ఏం చేసుకున్నారు, ఆ విధంగా ప్రార్థన చేసుకున్నారన్నమాట. దేవునికి మహిమ కలుగును కాక. మళ్ళీ అదేవిధంగా అంతా ఇదైందనమాట. తర్వాత మొదటి శనివారం ఒక ప్రేయర్ వెళ్ళలేదు, ఎందుకంటే 2 ప్రేయర్ ఉంటుంది, ఒక ప్రేయర్కి వెళ్ళలేదు. ఆ రోజు వాళ్ళకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేయమన్నాను. ఇంట్లో ప్రేయర్ చేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు గమనించారేమో తెలియదు, ప్రేయర్ ఆయన వెంటనే కూర్చున్నా. నేను ఆయన నిలబడి ఉన్నాను కదా, వెంటనే కూర్చున్నాను అనమాట. మెట్లు ఎక్కడం దిగడం కొంచెం కష్టమైంది నాకు. అయినా ప్రభువా నీకు స్తోత్రమయ్యా అదని చెప్పుకొని ఇదిగున్నాను. నేను అనుకుంటున్నా ఆ రోజే నన్ను అక్కడ డ్రాప్ చేశారు కదా, ఆ రోజే అనుకుంటాను. నన్ను సిస్టర్ వాళ్ళు నన్ను అక్కడ ఉప్పల దగ్గర మరి డ్రాప్ చేస్తారని అనుకున్న. దేవా నువ్వు ఎంత మంచి దేవుడు ప్రభువా, ఏదో ఒక హాఫ్ డిస్టెన్స్కి నన్ను డ్రాప్ చేస్తావే నాయన అదని ఇది చేసుకున్నాను. కాబట్టి దేవునికి వందనాలు. ఆ మొదటి శనివారం ఇక్కడికి వచ్చిన తర్వాత 2 వీక్స్ నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఏ ప్రేయర్ వెళ్ళలేదు. ఎట్లా అంటే గుండూసి పెట్టి గుచ్చినట్టు ఉంటుంది, వాపు పోలేదు, నడవడం కష్టము, రూముకి వెళ్ళడమే కష్టమైంది. అప్పుడప్పుడు మా వారిని పట్టుకొని ఇట్లా వెళ్తాను, అంత ఇది అయిందన్నమాట. తర్వాత మళ్ళీ అనుకున్నా ప్రభా
దేవా నువ్వు గొప్ప దేవుడయ్యా, నువ్వు నాకు శక్తిని ఇస్తున్నావు, బలని ఇస్తున్నావు. ఎందుకు చెప్తున్నానంటే తెల్లవారుజామున మనం చేస్తున్న ప్రార్థనకు అంత మహిమ ఉంది, అంత బలం ఉంది, అంత ఏంటన్నమాట దేవుని యొక్క శక్తి మనం ఏం చేసుకుంటున్నాము, పొందుకుంటున్నాం. కనుక తెల్లవారుజామున మనం లేచి ఏం చేయాలన్నమాట, ప్రార్థన చేయాలి. ఎలాంటి సమస్యలైనా ఏదైనా కూడా గొప్ప దేవుడు ఏం చేస్తాడన్నమాట, ఆయన మార్చగలుగుతారు. మరి ఇది మాత్రం కాకుండా మరి ఏమైంది, ఇలాగే 2 వీక్స్ కిందట ఇట్లనే ఒక ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేశారు, ఒక బ్రదర్ సిస్టర్ ఫోన్ చేశారు. వాళ్ళకి వచ్చిన సమస్య ఎట్లుందంటే భరించలేని ఒక సమస్య, పెద్ద సమస్య అది. అంత ఇదిగా ఉంటే వాళ్ళు అన్నారు, సిస్టర్ నేను ఇంకా ఎందుకు ఉండడం చేయడం సిస్టర్, ఎక్కడికైనా మేము వెళ్తాం సిస్టర్, నరగానికి వెళ్ళినా పర్వాలేదు, కానీ మేము అస్సలు తల తిరగలేకపోతున్నాము, బయట రావలేకపోతున్నాము సిస్టర్, మేమేమన్నా చేసుకోవాలనుకుంటున్నాము అది ఇదంటే. అప్పుడన్నా చూడండి, భరించలేని సమస్య దేవుడు ఎప్పుడు కూడా ఇవ్వరు, భరించగలుగుతాము, అందులో నేను తోడుగా ఉంటానని దేవుడు చూపించుకుంటాడు. కనుక మరి అలాగంతా మీరు చెప్పవద్దు, ప్రార్థన చేస్తాము, దేవుడు ఏం చేస్తాడనమాట, ఆయన గొప్ప కార్యము చేస్తాడని. సరే, ఇప్పుడు వాక్యం తీయండి. అపోస్తల కార్యము 3వ అధ్యాయము. అక్కడ చదవండి మొదటి నుండి. పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుంది. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు. ఇప్పుడు ఎవరు ప్రవేశిస్తున్నారంట? పేతురు, యోహాను. ఓకేనా? ముందుగా మనకేం కావాలంటే మనము వ్యక్తిగతంగా ఉదయం లేచి దేవునితో మనం ఏం చేసుకోవాలా, ప్రార్థన మనము చెయ్యాలి. ప్రార్థన ఆ విధంగా మీరు తెల్లవారుజామున చేసినప్పుడు మీరు చూడండి, మీకు ఒక అనుభవం ఉంటుంది అన్నమాట, అనుభవం రావాలి కూడా. సో అందులో ఉన్న శక్తి బలము ఎప్పుడు లేదు. తర్వాత మీరు ఎంతైనా ప్రార్థన చేయండి, వద్దని చెప్పలేదు, కానీ ఆ టైంలో చేసిన ప్రార్థన అంత విలువగా ఉంటుంది, అంత శక్తి బలము నిండిన ప్రార్థన కదా అక్కడ ఉంటుంది అన్నమాట. సో కాబట్టి మనము ఆ తెల్లవారుజామున మనము లేచి ప్రార్థన చేయాలి. రెండో ప్రార్థన, ఇద్దరు కలిసి మనము చేసుకోవాలి. అయ్యో నా భర్త ప్రార్థనగా రాడు, ఆయన అసలు కుటుంబ ప్రార్థనలు పట్టి కూర్చోబెట్టడమే పెద్ద పరిశాన్ అయిపోతుంది, ఇంకా ఆయన ఎక్కడ వస్తాడు నా దగ్గర ప్రార్థన. ఆయన ఒకవేళ రాకపోతే వేరెవరైనా, ఇప్పుడు మన గుంపులు ఎవరైనా ఉన్నారు, ఇగో పొద్దున్న 5 గంటలకు మనం ఇద్దరు ఒక 10 నిమిషం 20 నిమిషం ప్రార్థన చేసుకుంటాము అని ఎవరైనా నీ తోడు మనం ఏం చేసుకోవాలా, ఆ విధంగా మనము తీసుకొని మనము ప్రార్థన చేయాలన్నమాట. ఆ యొక్క అనుభవం మనకి రావాలి. ఇప్పుడు చూడండి, అపోస్తల కార్యము 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉండగా అక్కడ ఏముందంట, 120 మంది కూడి ఉన్నారు. అవునా కదా? 120 మంది కూడి ఉన్నప్పుడు అందరి మీద పరిశుద్ధాత్మ వచ్చింది. అవునా కదా? ఒక్క పేతురు మాత్రం లేచి నిలబడ్డాడు, దేవుని గురించి చెప్పాడనమాట. అదేవిధంగా అదే పేతురు, అదే యోహాను మాత్రమే ఇక్కడ దేవాలయంలో ప్రవేశిస్తున్నారు. మిగతా వాళ్ళు ఎక్కడ? మనం ఎంతగా దేవునితో అధికంగా సహవాసం పెంచుకుంటామో, సో దేవుడు అంతగా మనని అధికంగా ఆయన కొరకి వాడుకుంటాడు. హల్లెలూయా. మీరు ఎంతగా దేవునితో సహవాసం పెంచుకుంటారో, ఎంతగా మన యొక్క ఏందన్నమాట దేవునికి మనకున్న కమ్యూనికేషన్, మనకి ఆయనకున్న లింక్ ఎక్కువ పెరుగుతూ ఉంటుందో, అప్పుడు ప్రభు ఏం చేసుకుంటాడన్నమాట, అంతగా మనని ఆయన వాడుకుంటాడు. అంతగా మనం దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క బలము మన లోపల ఏం చేస్తామన్నమాట, చూడగలుగుతాము. కాబట్టి దేవుని స్తోత్రం. అయితే మరి దేవునికి స్తోత్రము. తెల్లవారుజామున నాతో ఇద్దరు సిస్టర్స్ ఎప్పుడు 4, 3:30, 4:15 అట్లా ఎవరు మేము ముందు లేసినా ఒకరికొకరు ఫోన్ చేసుకుంటాము, మేము ముగ్గురు కలిసి ప్రార్థన చేసుకుంటాము. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అప్పుడు నేనేం చేశాను, వాళ్ళకున్న సీక్రెట్స్ అది నాకున్నదంతా మేము పంచుకుంటాము. మేము చాలా థిక్కెస్ట్ ప్రేయర్ పార్ట్నర్స్ అన్నమాట. అయితే అప్పుడు ఈ ఇద్దరు గురించి కూడా నేను చెప్పాను, ఇలాగ ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు, వాళ్ళు చాలా మరి వాళ్ళు
బాధతో విరిగి నలిగిన హృదయముతో జీవితమే వద్దని వ్యక్తి పుట్టుకొని వచ్చారన్నమాట. మరి వాళ్ళ కొరికి మనము దేవుని దగ్గర ప్రార్థన చేస్తాము ఏకీభవించి. ఇక్కడ పేతురు యోహాను ఇద్దరు వాళ్ళు వచ్చారన్నమాట. ఓకేనా? ప్రార్థన సమయంలో వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది? ఏకీభవించి దేవాలయంలో వచ్చినప్పుడు దేవుడు అక్కడ గొప్ప కార్యము చేశాడు. పుట్టుక నుండి నడవలేని వాడిని ప్రభు యేసుక్రీస్తు నామములో ఆయనని లేపి మరి వీళ్ళతో వెళ్ళడానికి కృప చూపించాడు. ఆ తర్వాత ఎన్నో కార్యాలు మనము లాస్ట్ మంత్ కూడా మనము చూస్తామన్నమాట. అయితే అప్పుడు మనము ఏకీభవించి చేస్తామంటే సరే అన్న వారికి ఆ రోజు మేము ముగ్గురు చేస్తామన్నమాట. తర్వాత ఇదైన తర్వాత మళ్ళీ ఏమైంది, సాయంత్రము బ్రదర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సిస్టర్ మీ ఇంటికి రావాలనుకుంటాను, కొంచెం మీ అడ్రస్ చెప్తారా? ఏంటి బ్రదర్ ఏమైంది అన్నాను. లే సిస్టర్ నేను సిస్టర్ రావాలనుకుంటున్నాం అంటే సరే అడ్రస్ చెప్పాను. వాళ్ళు ఈవినింగ్ వచ్చారు, ఒక 6:37 ఇలాగ ఉంటుంది. అప్పుడు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ ఉంటే సిస్టర్ మనం ఒక ఆరాధన చేసుకుంటామా ఇప్పుడు అన్నారు. ఓ దేవా నీకు స్తోత్రము, చచ్చిపోవాలనుకున్న వాళ్ళు ఆరాధన చేసుకోవాలనుకొని వచ్చారే నా తండ్రి అనుకొని షూర్ ఎందుకు చేసుకోలేమని మళ్ళీ మా వారు పిల్లలకి చెప్పాను, 1 గంట అసలు డిస్టర్బ్ చేయవద్దు, మీరు ఏమైనా చేసుకొని ఆఫ్టర్ 1 అవర్ నేను మళ్ళీ వచ్చి ఏం చేయాలో చేసుకుంటానని సరే అని ప్రార్థన చేసుకున్నాము. 2 పాటలు పాడుకున్నాము, మంచిగా చప్పట్లు అవన్నీ కొట్టి చూస్తే ఒక వాక్యం చెప్పరాదండి అన్నారు. దేవా నీకు స్తోత్రం అని ఒక వాక్యం చెప్పాను అన్నీ ఇదైనమాట. అప్పుడు ఇదే వాక్యం చెప్పాను ఏందనమాట, తెల్లవారుజామున ఆయన ఎక్కడంట అరణ్యంకు వెళ్ళి ప్రార్థన చేసుకున్నారనమాట. దేవుడు గొప్ప కార్యం చేశారు. అదేవిధంగా ఇద్దరు ఏకీభవించినప్పుడు గొప్ప దేవుడు కార్యం అక్కడ చేస్తారన్నమాట. అదన్న వరకు ఆ వాక్యం చెప్పేసి ప్రేయర్ అయిపోయింది. మళ్ళీ నేను అన్నాను సరే 8:30 quarter to 9 అయింది, ఇక్కడే భోజనం చేసి వెళ్ళిపోయినట్టే నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఏమున్నా తినిపోవాలనే వచ్చున్నామంటే ఓ ప్రేస్తలాడు అనుకున్నా. తర్వాత ఏంటి భలే ఖుషిగా ఉన్నారు, భలే సంతోషంగా మేము ఉన్నారు, మేము జయించినాం సిస్టర్, అపవాదిని జయించినాము. హల్లెలూయా హల్లెలూయా. చూసారా, తెల్లవారొచ్చామన్న వ్యక్తిగత ప్రార్థన మనకి శక్తి ఇస్తుంది. ఇద్దరు కలిసి ఏకీభవించి చేస్తున్నప్పుడు ఇతర వాళ్ళ జీవితంలో ఒక ఉజ్జీవము, ఓకేనా, వాళ్ళ యొక్క పరిస్థితిని దేవుడు మార్చివేస్తాడు. వాళ్ళని దేవుని లోపట బలపరిచి తీసుకొని అక్కడ వస్తారన్నమాట. మరి ఈరోజు మనందరికీ అటువంటి అనుభవం కావాలి కదా, వద్దా కావాలా? నిద్ర కావాలంటే నిద్రపోదు. అందుకే గెత్సెమనీ తోటకు వెళ్ళినప్పుడు కూడా 12 మంది కూడా వెళ్తున్నారు, అవునా కదా? అయితే 9 మందిని దూరం ఉంచేసి 3 పిలుచుకుంటున్నాడు, నాతో మీరు వెళ్ళి ప్రార్థన చేయండి అని. మళ్ళీ ఆ 3 కూడా కూర్చోబెట్టేసి ఆయన ఇంకా కొంచెం దూరంకి వెళ్ళి నాకు చాలా బాధ కలుగుతుంది, నేను పోయి ప్రార్థన చేస్తున్నాను, మీరు కూడా నా కొరికి ప్రార్థన చేయండి అంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట. ఈరోజు మన పరిస్థితి అంతే. ప్రపంచమంతా భయంకరమైన కార్యం జరుగుతుంది. ముఖ్యంగా క్రైస్తవులకు విరోధంగా ఎన్నో కార్యాలు జరుగుతుంది. ఇండియాలో చూస్తే క్రైస్తవులని మొత్తము సర్వనాశనం చేయాలి. ఎంత వాళ్ళని హింసించాలో, ఎంత వాళ్ళని బాధ పెట్టాలో, ఎంత వాళ్ళని చంపాలో అని ఇండియాలో చూస్తూ ఉంటున్నారు. కానీ అది జరిగే పని అయితే కాదు. ఎంతోమంది శ్రద్ధ కలిగి దేవుని సన్నిధానంలో మొరపెడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. మరి మనకేమి లేదా? మనం కూడా ప్రార్థన చేయాలి కదా. అయితే మళ్ళా సిస్టర్ బ్రదర్ అన్నారు అని అంటే ఏంటి అని అంటే, మేమెందుకు సావాలి సిస్టర్, మేమెందుకు చేస్తాము, దేవుడి కొరకు మేము నిలబడతాము, దేవుని స్తోత్రము అదని. నేను ఏం అడగలే, ఎట్లా మారారు, ఏం జరిగింది, ఈ కథలను అడిగితే మళ్ళీ ఎక్కడన్నా వెళ్ళిపోతే అపవాది ఎప్పుడు మనం చుట్టే తిరుగుతూ ఉంటాడు. ఓకే, దేవుళ్ళు వచ్చేసారు, హల్లెలూయా అదనేసి. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏమైపోయింది, వీళ్ళిద్దరూ సరిగా 4:40-45 ఫోన్ వస్తుంది. సిస్టర్ మన 3 కలిసి ప్రార్థన చేసుకుంటామా? ఎందుకు చేసుకోలేము, ధారాళంగా చేసుకుంటాము అదని చెప్పేసి. సో మేము 3 అప్పుడు మా ప్రేయర్ అయిన తర్వాత వీళ్ళ ప్రేయర్ వచ్చేస్తుంది. అందుకే మా పార్ట్నర్ దగ్గర అంటాను మనం ముందే చేసుకుంటాము, ఎందుకంటే దేవుడు ఇంకేదాన్ని ఇచ్చేస్తారన్నమాట, ప్రార్థన చేసుకుంటాము అదని. ఆ తెల్లవారుజామున మీరు లేచి ప్రార్థన చేసి మీరు చూడండి, ఎంతో ఆనందం. ద ఫస్ట్ ప్రయారిటీ, ద ఫస్ట్ టైం, ద ఫస్ట్ పర్సన్ అన్నమాట.
ముందుగా మనం దేవునితో మనము మాట్లాడుతున్నాము. సో ద ఫస్ట్ టైంని మనము దేవునికి ఇస్తున్నాం, ద డెడికేషన్ అన్నమాట. అతని దగ్గర మన జీవితాన్ని మనము అర్పించుకుంటున్నాం అన్నమాట. సో కాబట్టి దేవునికి వందనాలు, స్తోత్రము. ఇద్దరు ఏకీభవించి మనం ప్రార్థించినప్పుడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో నా నామం పేరట అక్కడ దేవుడే చెప్పి ఉన్నారు, అవునా కదా. మరి దేవునికి వందనాలు, స్తోత్రము. అయితే ఆ విధంగా మన ఒక ప్రార్థన జీవితం అనేది పెరగాలి, పెంచుకోవాలన్నమాట, అవునా కదా. అలసట ఉంటుంది మనకి, మరి ఏదైనా బలహీనత ఉంటుంది, మరి ఏందన్నమాట అప్పుడప్పుడు నిద్ర కూడా వస్తుంది. కానీ ఏంటంట, శోధనలో పడిపోకుండా ఉండాలంటే మీరు మెలకువతో, హల్లెలూయా, ఎట్లా ఉండాలంట, మెలకువతో ఉండాలంటే నిద్రపోకూడదు, అవునా కదా. అప్పుడే నిద్ర వస్తుంది. నిద్రపోకుండా మనం ఏం చేయాలన్నమాట, ఆ విధంగా మనము ప్రార్థన మనము చేయాలి. మూడవది ఏముందంట, మనము కూడి మనము ప్రార్థన మనము చెయ్యాలి. కూడి మనము ప్రార్థన చెయ్యాలి. ఎక్కడికి నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ప్రతిరోజు మీరు ఇక్కడ సంఘంకి రావాలని లేదు. ఎక్కడెక్కడ ఉన్నారో 4-5 కూడండి, ప్రార్థన చేయండి. అయ్యా మమ్మల్ని బలపరచు ప్రభా, మమ్మల్ని సిద్ధపరచుకో, మా సంఘస్తుల్ని బలపరచు ప్రభా, సిద్ధపరచుకో బాల తండ్రి, పరిశుద్ధపరచుకో, మా కాపర్ని బలపరచండి ప్రభా అని మనం ఏం చేసుకోవాలా, ఆ విధంగా మనము ప్రార్థన మనము చేస్తూ ఉండాలి. ఆ విధంగా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. సో అదే మీకు మాకు మనకి వచ్చే విజయం అన్నమాట. ఇక్కడ ఏంటంట, ఈ యొక్క అపోస్తలుని పట్టుకొని వెళ్ళిపోతున్నారు. 6-7 అధ్యాయం తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ అపోస్తల కార్యం అన్నిట్లో కూడా చూస్తున్నప్పుడు, వాళ్ళని ఏకీభవించి ప్రార్థించినప్పుడు ఏమైందంట, భూమి షేక్ అయిందంట. చూసారా, అక్కడ ఏమైందన్నమాట, కదిలింపబడిందన్నమాట. కాబట్టి ఈరోజు మన ప్రార్థన కూడి మనం ఏం చేసుకోవాలా, ఆ విధంగా మనము ప్రార్థన చేయాలి. గొప్ప దేవుడు ఏం చేస్తాడన్నమాట, ఆయన నిజంగానే ఆయన మహా గొప్ప కార్యం ఆయన అక్కడ చేస్తాడన్నమాట. దేవునికి అసాధ్యమైన కార్యము ఏది కూడా లేదు. 3rd సాటర్డే మా ఇంట్లో ఒక స్పెషల్ ఫాస్టింగ్ ప్రేయర్ ఒకటి పెట్టాము. అయితే అక్కడ అందరూ వచ్చారు. నేను లాస్ట్ టైం కూడా మీకు అన్నాను, చెప్పాను. మా దగ్గర ఒక బ్రాహ్మణ్ సిస్టర్ వస్తూ ఉంటారు. ఆ బ్రదర్ చనిపోయారనమాట. ఆ చనిపోతే ఆ సిస్టర్కు కొంచెం కలవరం. ఆ కలవరం అంటే వాళ్ళ అబ్బాయి, వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ కోడలు ఏదైనా చెప్తూ ఉంటారు. ఇంట్లోనే హిందూ పూజలు అవి ఇవి జరుగుతూ ఉంటుంది. మరి నేను ఇప్పుడు ఒంటరిగా అయిపోయాను, ఏమవుతుందో, నన్ను ఏం చేస్తారో అదని ఆమెలో ఒక విధమైన ఒక భయము ఒక విధంగా ఉండేది. అయితే ఈమె 2nd సాటర్డేనే వస్తారు, 3rd సాటర్డే కూడా వచ్చారనమాట. 2nd సాటర్డే రాలేకపోయారు. తర్వాత క్రిస్మస్కు, గుడ్ ఫ్రైడేకి మాత్రం చర్చ్కి వస్తారు. ఎప్పుడు పంపరు వాళ్ళు. అది కూడా ఏంటంటే, ఈమె బ్రాహ్మణ్ కదా, ఈమె ఏ చర్చికి పోతుందో అక్కడే పోవాలని ఆ ఒక రూల్ వేరు అంది, అట్లా అన్నమాట. అయితే ఆ సిస్టర్ ఏం చేశారు, ఆ రోజు వచ్చేసి అన్నారు, సిస్టర్ నేను ఒక నెలలో ఫ్రైడే ప్రేయర్ కూడా రావాలనుకుంటున్నాను, నెలకు ఒకసారి చర్చికి కూడా రావాలనుకుంటున్నాను సిస్టర్ అని అంటే, అప్పుడు అందరం ఏమన్నాం, ప్రభా అది నీ చిత్తము, మా చేతిలో ఏమి లేదు, కానీ వాళ్ళతో మీరేం చేయాలా, మాట్లాడాలి ప్రభా అని వచ్చిన వాళ్ళు మేమందరూ కూడా చేయి పట్టుకొని, ఆ సిస్టర్ చేయి కూడా పట్టుకొని మేము ఒక 5 నిమిషం మేము ప్రార్థన చేస్తాం. దేవా మీరు గొప్ప దేవుడు కదా, కాబట్టి మీరు గొప్ప కార్యం జరిగిస్తావయ్యా అదని చెప్పేసి అలాగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్న ఇంట్లో ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంటే వాళ్ళ కోడలు ఆటో బుక్ చేసి పంపించేశారు. ఆ బొలారం నుండి రావాలి, ఆమెకి 200 చేంజ్ అట్లా అవుతుంది, పోవడానికి అంతా ఒక 500 లోపల అవుతుంది. కానీ ఆమె ఆటో బుక్ చేసి, అమ్మ ఈరోజు శాంతి ఆంటీ ఇంట్లో ప్రేయర్ ఉంటుంది కదా, పోయిరండి మీరు అని అనేసి. యాక్చువల్గా మా ప్రేయర్ 11:30, 12 స్టార్ట్ అవుతుంది, 12 to 4 వరకు ఉంటుంది. తర్వాత వచ్చిన వాళ్ళు ఏదైనా ఉంటే అవి తినేసి తాగి వెళ్తారు, కొంతమంది ఉట్టిగా టీ తాగేసి వెళ్తారు, నైట్లో భోజనం చేసుకుంటారు. అట్లా చూస్తే ఈ సిస్టర్ 11కి వచ్చేసారు. ఓ మై గాడ్, వాట్ ఈస్ సర్ప్రైజ్, షాక్, ఎట్లా వచ్చారు మీరు అంటే దేవుడు కార్యం చేశారు సిస్టర్. మళ్ళీ నెలకు ఒకసారి నన్ను చర్చికి కూడా పొమ్మని చెప్పారు సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. ఎంత గొప్ప దేవుడు చూసారా. ఇంకొకటి సీక్రెట్ తెలుసా, వాళ్ళ భర్తకు కూడా తెలియదు. ఆయన ఉన్నప్పుడే సిస్టర్ బాప్టిజం తీసుకున్నాను.
ఎందుకంటే 8 years నుంచి దేవుని ఒక వాక్యం వింటూ ఉండగా వాక్యం ఆమె లోపల, అయ్యో నేను ఇప్పుడు చనిపోతే బాప్టిజం తీసుకోలేకపోతాను కదా అనేసి బాప్టిజము వెళ్ళి నేను ఆ సిస్టర్ వెళ్ళి ఆ సిస్టర్కి బాప్టిజం ఇచ్చేసాం. తర్వాత ఆయన ఎప్పుడప్పుడు చర్చకు వస్తాం, ఆమె బల్ల తీసుకోవాలి, దేవుని ఒక బల్ల, అందుకొరకే సిద్ధం చేసుకొని వచ్చి ఎంత సంతోషం అంటే ఆమెకి ఒక 1.5 year నుంచి ఆమె వచ్చేటప్పుడు అంతా వచ్చి బల్ల తీసుకుంటారనమాట. చాలా సంతోషం ఆమెకి అని ఉంటే, బా దేవునికి స్తోత్రం అదే అని చెప్పేసి. మళ్ళీ మా పాస్టర్ దగ్గర సెకండ్ సాటర్డే వచ్చేటప్పుడు ఫస్ట్ సండేని మా పాస్టర్ దగ్గర గారు అంటారు, అయ్యా సిస్టర్ ఇట్లా వస్తారు అని అంటే సరే ప్రే చేసిస్తానని ఒక కమ్యూనియన్ ఒకటి ఇది ఇస్తారు. సిస్టర్ రాగానే ఫస్ట్ దాని కొరకు తొందరగా వచ్చేస్తారు, ఆమెకు ప్రే చేసేస్తే తను తీసుకుంటారనమాట. ఆ విధంగా ఉంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి దగ్గర అంటే, నేను ఒకటి చెప్తాను బాబు, తప్పుగా ఏమనుకోద్దు, నేను అస్సలు బ్రాహ్మణ్ కాదు, నేను క్రిస్టియన్గా మారిపోయాను, కాబట్టి నేను చనిపోతే శాంతి సిస్టర్కి చెప్పేసి ఆమె చూసుకుంటుంది అన్నీ, నన్ను మాత్రం కాలకూడదు, ఏం చేయకూడదు. అంటే మమ్మీ ఏమంటున్నావు అంటే, వాళ్ళ అబ్బాయి ఇది తీసుకున్నావా, వాళ్ళు ఏదో ఇట్లా ఇస్తారు కదా అది తీసుకున్నామంటే, ఎన్నోసార్లు తీసుకున్నాను అన్నది. అంటే ప్రభు వల్ల అంటే పూర్తిగా నువ్వు క్రిస్టియన్గా మారిపోయినావా? అవునా బాబు, నేను క్రిస్టియన్గా నేను మారిపోయాను. మళ్ళీ ఆయన ఏమనలేదు, సరే మమ్మీ నువ్వు ఉన్నాళ్ళ వరకు నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. చూసారా, కూడి ప్రార్థన దేని కొరకి? ఒక ఆత్మ రక్షింపబడాలి, ఒక ఆత్మ విశ్వాసంలో బలపడాలి, అక్కడ ఉన్న ఆటంకాలు అన్నీ కూడా దేవుడు తొలగించాలి. ఆ విషయానికి మనం కూడి ప్రార్థించినప్పుడు గొప్ప దేవుడు నిజంగా ఆయన అక్కడ కార్యము చేస్తారన్నమాట. ఎన్నోసార్లు శిష్యుల్ని ఏం చేస్తారు, అధికారులు తీసుకుపోయి సరసాలు వేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైనా బాధపడ్డారా? పొద్దున మంచిగా కొట్టి గిట్టి పంపించేస్తున్నారు. వాళ్ళు ఏదో ఏంటంట వాళ్ళ ఇంట్లో నుంచి వేరే ఇంటికి పోయి పడుకున్నట్టు వచ్చేస్తున్నారు. అవునా కదా? వచ్చేసి మళ్ళీ దేవుని ఒక వాక్యం చెప్తూనే ఉన్నారు. అక్కడ మనం ఎట్లా ఉంటున్నాము? ఇప్పుడంతా ఒక 2 గంటన్నర కూర్చున్నాం. 1 2 3 లేవండి అంటే మోకాలు పట్టుకుంటుంది, నన్నే పట్టుకున్నది, నేను నిలబెడుతున్నాను కదా ఇప్పుడు కూర్చోలేకపోతాను. హల్లెలూయా. ఇదన్నీ ఉంటుంది. ఆయన దేవుని యొక్క నామంలో, యేసుక్రీస్తు నామంలో మనం అన్నింటినీ మనము జయించాలి. అవునా కదా? మనం జయించాలి. ఈ లోక కార్యాలకు ఎప్పుడు వద్దంటాను ప్రార్థన, అది దేవుడు చూసుకుంటాడు. ఆయన రాజ్యము నీతిని మనం వెతికినప్పుడు ముందుగా సమస్తము మనకి అనుకరింపబడుతుంది. మన నోటి నుంచి మాట రాకముందే మీ గురించి నా గురించి ఎరిగిన వాడే ఆయన. మనకి డీటెయిల్గా అన్నీ చెప్పక్కర్లేదు. ప్రభా నేను ఎవరో నీకు తెలుసు, ఈ చిత్తము నాలో నెరవేర్చుకో ప్రభా అని అన్నప్పుడు అయిపోతుంది. ఇప్పటి వరకు కూడా ఇన్ని నొప్పులు ఇన్ని ఇది వచ్చినా కూడా, అయ్యా ఈ నొప్పిని తీసివేసే ప్రభా నా స్వస్థత ఇయ్యని నేను అడగను. ఎందుకంటే ఇది ఉంటేనే నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేయగలుగుతాను. ఇప్పుడు ఏమి లేదు అనుకోండి, ఇంకా ఎక్కువ చేయగలుగుతానా? ఇంతమంది తెల్లవారుజామున అంటే నేను ఆ టైంలో నిద్రనే పోతూ ఉంటాను, మెలుకుతూ ఉంటాను. ఒక 3-3:30 వరకు ఉంటాను, తర్వాత నిద్రపోతాను అనమాట. కానీ ఎట్లా ఉంటే అసలు నిద్ర రాకుండా చేస్తున్నారు దేవుడు. ఆ నిద్ర లేకపోయినా నెక్స్ట్ డే మామూలుగానే ఉంటాను. ఏదో నేను నిద్రపోలేదు కదా, సుస్తుగుంటుంది, పుస్తుగుంటుంది, తలనొప్పి ఉంటుంది, ఆ నొప్పి ఉంటుంది, ఇవన్నీ ఏముండదు. మామూలుగానే తిరుగుతూ ఉంటాను, మామూలుగానే పనులు చేస్తూ ఉంటాను. కనుక మరి దేవునికి స్తోత్రం. మన కూడి ప్రార్థన దేనికి చేయాలా? దేవుల్లో బలపడుట కొరకి, మన విశ్వాసం పెరుగుట కొరకి, పరిశుద్ధ జీవితంలో మనము సాగిపోతు కొరకి. ఎందుకంటే మనం ఇక్కడ చెందిన వాళ్ళము కాదు, దేవుని సన్నిధానంలో ఉండబోతున్నాం కనుక అసమానము యుగ యుగాలు అక్కడ స్తుతి, యుగ యుగాలు అక్కడ దేవుని మనము కీర్తిస్తూనే ఉంటాము. సంతోషము ఆనందమే అక్కడ. కాబట్టి ఇక్కడే మనం ఏం చేసుకోవాలా? ప్రాక్టీస్ చేసుకోవాలా. ఇక్కడే అడుకున్న వాళ్ళలాగా రోజు అడుకున్న ప్రార్థన ఉందనుకోండి, ఒకవేళ దేవుని రాజ్యానికే పోయినాం అనుకోండి, అక్కడ కూడా ఏం ప్రార్థన వస్తుంది? అదే వస్తుంది. ఏరేమని వస్తుందా? అదే వస్తుంది. అవునా కదా? ఇప్పుడు మంచి వాక్యం విని మనం ఇంటికి వెళ్తున్నాము, రాత్రి నిద్రపోయినా కూడా కనీసం ఈ వాక్యం కొంచెం జ్ఞాపకం వస్తుంటుంది. అదేమో తలంచుకొని మనం నిద్రపోతూ ఉంటాము. మరి ఎవరికైనా కలగిలా వచ్చినా కూడా ఈ వాక్య సంబంధమైనది ఏమైనా కలగిలా వస్తుంది. మిగతా రోజు ఏమైనా కథలు మాట్లాడేసి అది ఇదని, లేకపోతే మనం ఉన్న బాధలు అవి ఇవి తలంచుకొని పడుకున్నామంటే కళ కూడా అదే వస్తుంది అక్కడ.
అవునా కదా, లేకపోతే నిద్రే పట్టదు. సో కాబట్టి మనము దేవుని యొక్క వాక్యానికి మనని మనం ఏం చేసుకోవాలా, సమర్పించుకోవాలి. ప్రభువా ప్రార్థనలు నేను పెరగాలయ్యా, ప్రార్థనలు ఎడదెగక చేస్తున్నామా, అవుతుందా? 24 hours ప్రార్థన చేస్తూ ఉంటే మిగతా కార్యం అవుతుందా? ఎడదెగక ప్రార్థన ఎట్లా చేయాలా ఇంతకుముందే చెప్పాను, 2 times చెప్పాను. చాలా ఒక 2-3 years ముందు చెప్పాను, అంతకుముందు కూడా చెప్పాను. ఏంటి ఎడదెగక ప్రార్థన? ఉదయం అందరూ ఎన్ని గంటలకు లేస్తారో నాకు తెలియదు. ఎప్పుడైనా లేవండి, ఎట్లయినా పోనీ. లేచిన వెంటనే ఏం చేస్తాము, ఏమో వాష్రూమ్ పోతామో బాత్రూమ్ పోతామో, ఏమో లోడ్ దించాలి కదా, ఏదో చేసుకున్న తర్వాత పళ్ళు తోమాల, అవన్నీ చేసుకుంటాం కదా. ఏదైనా కూడా మన బాత్రూమ్ పోయినా కూడా, ఇప్పుడు మనము ఒంటలు పోలేదు అనుకున్న కడుపు ఉప్పిపోతుంది, అవునా కదా, మళ్ళీ కింద కడుపు నొప్పి వేస్తుంది కొంచెంసేపు మనం ఆపినామంటే, అవునా కదా. అప్పుడు ఆ దింపితే ఒక రిలాక్స్ ఉంటుంది మనకి. అదేవిధంగా అప్పటి నుంచి ప్రేయర్ స్టార్ట్ చేయాలి. ప్రభువా ఈ యొక్క అన్వాంటెడ్ దింపితేనే మరి నాకు రిలాక్స్ ఉన్నట్టు, నాలో నీకు ఇష్టమైన కార్యాలన్నింటిని కూడా తీసేసే ప్రభువా. మళ్ళీ బ్రష్ చేస్తూ ఉంటాము. ఒక్కరోజు బ్రష్ చేయకుండా మీరు ఉండండి, అన్నం తినండి, టీలు కాఫీ నీళ్ళు అన్నీ తాగండి, వేరే వాళ్ళతో నిలబడి మాట్లాడుతుండండి, కరోనా వచ్చేస్తుందా అనుకుంటారు, అవునా కదా. ఉక్కు మూసుకుంటారు, ఏం కంపు వాసన, తప్ప ఏం తింటారేమో, ఇది నోరేనా అని అనుకుంటారు, అవునా కదా. సో అలాగే దేవా నా నోటి నుంచి వచ్చే మాటలు దుర్వాసన రాకూడదు. అది ఎట్లా ఉండాలా, దానిని బ్రష్ చేయి ప్రభువా, అది మంచిగా స్మెల్తో ఉండాలి ప్రభువా అని మనం ఆ విధంగా ప్రార్థన. మళ్ళీ ముఖం కడుక్కుంటామా లేదా, అవునా కదా. ఒకసారి 2 సార్లు సబ్బులు వేసుకొని కడుక్కుంటాము, కడిగిన తర్వాత అద్దంలో వచ్చి చూసుకుంటాము మంచిగా ఉందా లేదా అని, తల కూడా దువ్వుకుంటాం, అన్నీ చేసుకుంటాం, అవునా కదా. ఎందుకు, నా కొరికి కాదు, వేరే వాళ్ళు నన్ను చూస్తారు కదా, దాని కొరికి కడుక్కుంటాము, అవునా కదా. నేను నాకు బాగుండాలి, హల్లెలూయా, అవునా కదా. సో ఆ విధంగా ప్రభువా ఇతర వాళ్ళకు నిన్ను నేను చూపించాలయ్యా, ఆ విధంగా నన్ను కడుగు ప్రభువా, ఆ విధంగా నన్ను చేయి ప్రభువా అని ప్రతి విషయానికి మనం ఏం చేసుకోవాలా. అలాగే మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి, మీకు ఒక పర్టికులర్ టైం అక్కర్నే లేదు. ఏడదగక మనము ప్రార్థన మనము చేస్తూ ఉండగలుగుతాం. టీ వేశారు, కాఫీ వేశారు, మంచిగా మరుగుతేనే అది టేస్ట్గా ఉంటుంది, అవునా కదా. పరిశుద్ధాత్మ దేవా నాలో మీరు దిగి రవ్వాలి, నన్ను మరిగించు ప్రభువా, నేను అందరికీ టేస్ట్గా ఉండాలి, నన్ను బాగు చేయి ప్రభువా అని మన దేవుని దగ్గర అడగాలన్నమాట. మరి ఏ టిఫిన్ చేస్తామో, ఏ అన్నం వండుతామో, ఏ పప్పు వండుతామో రుచిగా ఉండాలి కదా. సగం ఉడకకుండా పెడితే అందరు తింటారా, ముఖం మీద పడేస్తే వెళుతూ ఉంటారు, అవునా కదా. మీ మమ్మీ బాగా వండుతుందా, దేవుని స్తోత్రం. అయితే అందరు మంచిగా వండితేనే తింటారు, లేకపోతే ఆ విధంగా ప్రభువా నన్ను ఈరోజు నీ యొక్క మంచి పదార్థముతో నన్ను నింపు ప్రభువా, నన్ను ఆ వండిన పదార్థముతో నింపు ప్రభువా. నేను ఎవరెవరి దగ్గర మాట్లాడుతున్నానో ఆ మాటల ద్వారా వాళ్ళు తృప్తి పొందాలయ్యా, వాళ్ళు ఆ మాటల ద్వారా ఆశీర్వదింపబడాలి ప్రభువా అని మనం అన్నిటి కొరకు మనం ఏం చేయాలన్నమాట, ప్రార్థన చేయాలి. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, ఒక ఆంటీ ఉంటారు, ఇప్పుడు లేరు ఆంటీ, పాపము 4 years అయింది ఆంటీ చనిపోయి. ఆమెకు ఎందుకు జాన్ వెస్లీ గారి తల్లి కూడా 18 పిల్లలు అంట. ఎంతమంది ఉన్నారు ఎవరికైనా ఇక్కడ? 1-2 పెంచే లోపల పరలోకం వెళ్ళి రావచ్చు మనం, అవునా కదా. 18 పిల్లలు అంట, గుయ్యా అనేసి. అయితే ఆమె అందరికీ ఇప్పుడు పొద్దున్న టిఫిన్ చేయాలంటే ఎప్పుడు లేవాలా, అసలు నిద్రే పోకూడదు, అవునా కదా. అంతమంది బట్టలు ఉతకాలంటే అప్పుడు వాషింగ్ మిషన్ లేదు, ఓకేనా, పని మనిషి లేదు, ఏమీ లేదు, మనం చెయ్యే పని మనిషి, అవునా కదా. మనమే ఉతకాల, డుబారని బండరాయి మీద కొట్టి చింపి అన్నీ చేయాలి మనమే, ఓకేనా. సో అదంతా కూడా ఆమె ఏం చేస్తుందంట, ఒక్కొక్క బిడ్డకు ఆమె టిఫిన్ అంతా చేసి వాళ్ళ ప్లేట్లు అట్లా ఇచ్చినప్పుడు ఇలా ప్రార్థన చేసుకున్నామంటే బాబు ప్రార్థన ఒక్కొక్క ప్లేట్ దగ్గర వచ్చి ప్రే చేస్తుందంట. మమ్మీ అందరికీ కలిసి చేయవచ్చు కదంటే, అట్లా కాదు బాబు, నీ పేరు మీద ఒక ఆయన పేరు పెట్టేస్తున్నాను, ఆయనకు చేస్తున్నాను, నీకు కాదు అంటుందట. చూసారా ప్రభువా, ఈ బిడ్డకు ఎవరు పెట్టడానికి లేదయ్యా, ఆ బిడ్డకు తిండి లేదు, నా బిడ్డకు నేను పెడుతున్నాను, దయచేసి ఆ బిడ్డకు మీరు సహాయం చేయండి అని 18 ప్రేయర్ చేస్తుందండి. ఈరోజు ఉందా ఓపిక మనకి?
2 పిల్లలకి సరిగా చేస్తున్నామా ప్రేయరు? చెప్పండి. వాళ్ళు ఏమని చేస్తే వాళ్ళని కొడతాము, దన్ను అని చెప్తావా, అబద్ధం చెప్తావా. కానీ మనము ఓ హల్లెలూయా స్తోత్రం అనే కదా, నోటి నుంచి వస్తేనే అబద్ధం. కానీ పిల్లల్ని మాత్రం కొడతాం బాగా. చెప్పాను కదరా ఇంటికి వెళ్ళకూడదని, చెప్పాను కదా, ఎందుకు వస్తున్నావు, వాళ్ళ ముఖం చూడవద్దని చెప్పినాం కదా. ప్రభా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రం అయ్యా, నువ్వు క్షమించు ప్రభా అని ఏం ప్రార్థన? పిల్లనికి ఇచ్చి ఉయ్యాలు అలాగుంది మన కథలు అన్నా కదా. సో కాబట్టి ఆ రోజులు అలాగ ప్రార్థన. ఈ ఆంటీకి కూడా 16 మంది పిల్లలు. అయితే అది కథలో చదివినప్పుడు ఈమెను నేరుగా చూస్తారు. 16 మంది పిల్లలు ఉంటే అందులో 13 మంది పిల్లలు స్కూల్కి పోతారు. ఎంత కష్టము చెప్పండి. రెడీ చేయడం అంటే సామాన్య కార్యమా? ఆడపిల్లలకు జడలు వేయాలా, అది వేయాలా, డ్రెస్సులు వేయాలా, అన్నీ చేయాలా, అవును కదా. ఆమె ఎంత గబా అన్నీ ఇది చేసుకొని ఒక్కొక్కరిని లేపాలా, చేయాలా, అన్నీ ఇది చేసుకొని నాష్టా అవన్నీ ఇచ్చేటప్పుడే ఆమె ప్రార్థన చేయాలి. ఒక్కొక్కటికి యూనిఫామ్ వేసినప్పుడు ప్రభా ఏ బిడ్డలకి యూనిఫామ్ లేదో ఏమో అయ్యా, ఏమో దయచేసి కనికరించు. తల దూతుంటే ఎంతమంది పిల్లలకు తల్లి లేరు ఏమో, మరి వాళ్ళకి ఎవరు దూవాడు వాళ్ళు లేదంటే మీరు సహాయం చేయండి. వాళ్ళే వేసుకుంటే వాళ్ళకి సహాయం చేయి ప్రభా. ఎవరెవరికి తిండి లేదో ప్రభా నువ్వు సహాయం చేయి ప్రభా. అదాన్ని స్ప్రే చేసుకుంటారంట. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆమె 2-3 తినే టిఫిన్ మిగిలించి పెడుతుందంట. అప్పుడు ఏం చేస్తుందంట, ఆ టిఫిన్లన్నీ ఒక బాక్స్లో వేసుకుంటుంది. తర్వాత పిల్లలు యూజ్ చేసిన సాక్సులు, వాళ్ళకి పాతగా అయిన డ్రెస్సులు అన్నీ ఉంటుంది కదా. పెద్దవాడు చిన్నదైతే 2, 3 అని అట్లా వస్తూనే ఉంటుంది. మరి లాస్ట్ వరకు వచ్చిన తర్వాత అది చిన్నగా అయితే ఎవరికి వేస్తుంది? అలాంటిదన్నీ మడత గిడత పెట్టుకుంటుందంట. బాగా ఎక్కడో జాబ్కి వెళ్ళేటట్టు బయలుదేరుతుందంట. వీళ్ళందరినీ పంపించేసి వాళ్ళ ఆయనని కూడా పంపించేసి 2 బ్యాగ్ వేసుకొని పోతుందంట. ఒకరోజు ఆయన పక్కకు ఒక డోబీ ఉంటాడంట. ఈమె రోజు బ్యాగ్ వేసుకొని పోతూ ఉంటుంది. ఈమె ఎక్కడ పోతుంది, ఏమైనా ఉద్యోగం చేస్తుందా, ఇంట్లోనే ఇంత పనులు చేస్తుంది అని ఒకరోజు మెల్లగా సైకిల్ తీసుకొని ఆమెని వెంబడించడం పోతూ ఉంటే ఆమె వీధిలో అక్కడెక్కడ మరి బట్ట లేనివారు, తిండి లేనివారు ఉంటారు కదా, వాళ్ళందరికీ కొంచెం అట్లా ఇచ్చేసి ఈ బట్టలన్నీ పంచేసి కొంతమంది 4-5 ఉంటే వాళ్ళని పిలిపించి రోడ్డు మీదనే కూర్చొని ప్రార్థన చేస్తుందంట. ఇవన్నీ ఏమీ లేదు, పైన దేవుడు ఇచ్చాడు. మరి మనం అందరి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తామా అదని చెప్పేసి వాళ్ళ నోరారా దేవుని స్తుతించుకొని ఇంటికి వచ్చేస్తారంట. ఆయన చూసిన తర్వాత బాబాయ్ ఈమెకు బలమేనా, ఆడామేనేనా, ఇన్ని పనులు చేస్తుంది ఆమె అని ఒకరోజు పోయి అడిగాడంట. ఏమ్మా నీకు ఎక్కడి నుంచి ఇంత బలం వస్తుంది? నాకు ఏ బలం లేదయ్యా, నీకు తెలుసా, నన్ను ఇట్లా ముట్టుకుంటే బలం నొప్పి వస్తుంది నాకు, అర్థమైందా? ఆయన నా లోపల ఒక వ్యక్తి ఉన్నాడు, బలం కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆయన సహాయంతో ఇవన్నీ కూడా 16 మందిని కన్న దానివి ఏం బలం ఉంటుందయ్యా నాకు? ఏం బలం లేదు, ఆయన నాకు బలం ఇస్తున్నాడు. హల్లెలూయా. తెల్లవారుజామున లేచి ప్రార్థించినప్పుడు ఆ బలాన్ని నేను కూడా మనం పొందగలుగుతాం. అలవాటు చేసుకోండి మీరు. దేవుని యొక్క రాకడది సమీపం ఉంది. మరణము వెంటాడుతూనే ఉంది. కనుక ఈరోజు దేవుడు మనని సజీవ గుంపులో ఉంచాడంటే హల్లెలూయా స్తోత్రము, అవునా కదా. కాబట్టి ప్రభువా ఆ విధంగా నా ప్రార్థన జీవితాన్ని మీరు నాలో నేర్పించు ప్రభువా, సహాయం చేయ ప్రభువా అని మనం దేవుని దగ్గర అడుగుతాము. నిజంగా గొప్ప దేవుడు మనకి అదే విధంగా మనకి ఆయన సహాయం చేస్తాడు. ప్రేమ స్వరూపైన మా తండ్రి, మా ప్రభువా మీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నైనా గొప్ప దేవుడు కనుక గొప్ప దేవా నీకు స్తోత్రము నైనా. ఎన్నో పనులు చేసుకుంటున్నాము, ఎన్నోసారి ప్రార్థనకి కూటానికి అక్కడ ఇక్కడని పరిగెత్తుకొని వెళుతున్నామయ్యా. ప్రార్థనలో గడపలేక ప్రార్థన సమయం వచ్చినప్పుడు మేము టయర్డ్ అయిపోతున్నాం ప్రభా. ఆ సమయాన్ని దొంగిలించుకుంటున్నాం నైనా. నా తండ్రి నైనా దయచేసి క్షమించమని వేడుకుంటున్నాం అయ్యా. ఈ రోజు నుంచి మీతో ఎక్కువ సమయం గడపడానికి మాకు నేర్పించునైనా. ఎందుకంటే మీతో పాటే ఉండబోతున్నాం కనుక గొప్ప దేవా మీతో గడపడానికి సహాయం ఇచ్చండి. వచ్చిన మా అందరినీ కూడా మీకే సమర్పించుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్కరిని మీ రెక్కలు భద్రపరచుకోనైనా.
మీకే ఘనత మహిమ చెల్లించుకొని ఈ చిత్తం ఉంటే మరలా మేము ఈ విధంగా కూడి మిమ్మల్ని మాత్రమే ఘనపరచుటకు మహిమపరచుటకు సహాయము దయచేయమని అది తొలిలో